నమస్కారము. ఈ వీడియోలో మనము రెవరెండ్ జేసీ ప్రభాకర్ రావు గారు రచించిన కలసపాడు క్రైస్తవ సంఘ చరిత్రను గురించి రైట్ రెవరెండ్ కామనూరి సంతోష్ ప్రసన్నరావు బిషప్ గారు నంద్యాల డయాసిస్ గారు వ్రాసిన ముందు మాటను విందాము. మన ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియమైన క్రైస్తవ విశ్వాసులందరికీ మొదట మన రక్షకుడును ప్రభువును మన విమోచకుడైన యేసుక్రీస్తు నామమున కలసపాడు క్రైస్తవ సంఘ చరిత్ర యను పుస్తకమును చదువువారందరికీ నా శుభములు తెలియజేయుచున్నాను. నాటి క్రైస్తవ మిషనరీలు క్రీస్తు శకము 1810 సంవత్సరము నుండి 2015 సంవత్సరము వరకు కలసపాడు ప్రాంతమందు విద్య వైద్య ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చేసి అనేకమంది దైవ దీవెనలు దైవ ఆశీర్వాదములు మెండుగా పొందుటకు కారకులయ్యున్నారు. ఇట్టి మిషనరీల గొప్ప సేవ గురించి వారి పిదప స్థానిక గురువుల సంఘ పాలన వారి జీవిత చరిత్రల గురించి వారి ఫోటోలు సేకరించి రెవరెండ్ జేసీ ప్రభాకర్ రావు రిటైర్డ్ డీనరీ చైర్మన్ గారు మిషనరీల దైవసేవను కలసపాడు క్రైస్తవ సంఘ చరిత్రయను గొప్ప పుస్తకమును రచించి మనకందించుట అభినందనీయము. ఈ చరిత్ర పుస్తకమును హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల ప్రిన్సిపాల్ రెవరెండ్ డాక్టర్ టి స్వామిరాజుగారు గుర్తించి తమ లైబ్రరీ యందు చోటు కల్పించిరి. మరియు బెంగళూరులో ఉన్న ది యునైటెడ్ వేదాంత కళాశాల ప్రిన్సిపల్ గారు గుర్తించి తమ లైబ్రరీ యందు చోటు కల్పించిరి. ఈ వేదాంత కళాశాలలయందు బీడీ ఎంటీహెచ్ చదివే వేదాంత విద్యార్థులు ఈ కలసపాడు క్రైస్తవ సంఘ చరిత్ర అను ఈ పుస్తకముపై తమ థీసిస్ వ్రాయుట ప్రశంసాపాత్రము. ఈ పుస్తక రచయిత అయిన రెవరెండ్ జేసీ ప్రభాకర్ రావు గారు తన కలం నుండి ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో క్రైస్తవ సాహిత్య రంగమున విశిష్ట సేవను అందించాలని అభినందిస్తూ ఆశిస్తూ ప్రభువునందు మీ సేవకుడు రైట్ రెవరెండ్ కామనూరి సంతోష్ ప్రసన్నరావు బిషప్ నంద్యాల డయాసిస్.